First things first, I'ma say all the words inside my head. I'm fired up and tired of the way that things have been. Oh, ooh, the way that things have been. Oh, ooh. Hello friends, welcome to AG Travel Memories. మీరు అడ్వెంచర్ లవర్సా? అయితే ఈరోజు మనం గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచే శత్రుదుర్భేద్యమైన గండికోటను మనం కూడా ఒక లుక్ వేద్దాం రండి. గండికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున ఉన్న ఒక దుర్గం. ప్రస్తుతం ఈ గండికోటలో పరిరక్షణ పనులు జరుగుతున్నందున పురావస్తు శాఖ వారు సందర్శకుల వాహనాలను కోట బయటనే పార్క్ చేయవలసిందిగా సూచిస్తున్నారు. ఎర్రమల పర్వత శ్రేణికి పర్వతపాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. క్రీస్తు శకం 1123 జనవరి 9న కాకరాజు గండికోట నిర్మాణానికి పునాది వేసినట్లు గండికోట దుర్గం చరిత్ర ద్వారా తెలుస్తోంది. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శత్రువు దాడినైనా ఎదుర్కొనడానికి అనువుగా ఉండేలా ఈ కోట నిర్మాణం జరిగింది. ఈ గండికోట కడప నుంచి 85 కిలోమీటర్ల దూరంలో మరియు జమ్మలమడుగు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ లోతైన లోయలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్భేద్యమైన కొండలు, 300 అడుగుల దిగువలో ప్రవహించే పెన్నా నది కోటకు సహజ సిద్ధమైన రక్షణ కవచాలుగా ఉన్నాయి. చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, పెమ్మసాని వంశీయులు, నవాబులు, ఆంగ్లేయుల పాలనలో గండికోట సాంస్కృతిక వైభోగాలతో పాటు ఎన్నో యుద్ధాలకు సాక్షిభూతంగా నిలిచింది. గండికోటలోని నిర్మాణాలను అద్భుత కట్టడాలుగా పరిగణిస్తారు. నగరఖానా, చార్మినార్, కారాగారం, ఎర్రకోనేరు, జుమ్మా మసీదు, ధాన్యాగారం, రాజదర్బార్, రంగమహల్ ఆయుధ కర్మాగారం, రంగసాని ఆయిల మంటపం నిర్మాణాలు, మాధవరాయ ఆలయం అలనాటి శిల్పకళా చాతుర్యానికి మచ్చుతునకలు. విజయనగర రాజుల కాలంలో గండికోట రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లింది. కోట చుట్టూరా 101 బురుజులు, ప్రవేశద్వారమే కాక 5 రహస్య మార్గాలు, ఒక సొరంగ మార్గం కూడా ఉంది. దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో గోల్కొండ నవాబు అబ్దుల్ కులీ కుతుబ్ షా సైన్యాధికారి మీర్ జుమ్లా ఇటువైపు వచ్చాడు. క్రీస్తు శకం 1652 ఆగస్టు 25న పెమ్మసాని చిన్న తిమ్మనాయుడు నుంచి కోటను కుట్రతో స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి గండికోట వైభవం క్షీణిస్తూ వచ్చింది. మీర్ జుమ్లా కోటలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేయించాడు. ఇక్కడున్న విగ్రహాలను కరిగించి ఫిరంగుల తయారీకి వినియోగించారు. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. ఎర్రటి గ్రానైట్ శిలలు, లోయలో నదీ ప్రవాహం, పక్షుల సవ్వడులు లోయ యొక్క అదనపు ఆకర్షణలు. సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. గండికోట వ్యూ పాయింట్ నుంచి వీటిని చూడటానికి ప్రతిరోజు దేశ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. సముద్ర మట్టానికి 1670 అడుగుల ఎత్తులో నిర్మించిన అద్భుత కట్టడం గండికోట. వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు 5 మైళ్లు ఉంటుంది. ఈ కోట ఎన్నిసార్లు శత్రువుల దాడులకు గురైనా నేటికి సజీవంగా ఉంది. ఇందుకు కారణం కోట చుట్టుపక్కల ఉన్న రాయినే. 1700 నుంచి 2600 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన క్వార్జైట్ రాయి కావడమేనని భూభౌతిక శాస్త్రవేత్తల అంచనా. గండికోట ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. అమెరికాలోని గ్రాండ్ కెనాన్ కంటే ఈ కట్టడం గొప్పదని చరిత్రకారుల వర్ణన. అక్కడి గ్రాండ్ కెనాన్లో నీళ్లు ఉండవు, కానీ ఇక్కడ సమృద్ధిగా నీరుండటం విశేషం.
కోట చుట్టూ ఉన్న పచ్చటి కొండలు, ఆ కొండల నడుమన ఉన్న పెన్నా నది ప్రకృతి ఆరాధకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక్కడ నిర్మితమైన రంగనాయకుల ఆలయం కళాకారుల నైపుణ్యాన్ని చాటి చెబుతోంది. క్రీస్తు శకం 1557 నాటి ఒక శాసనంలో రంగనాయకుల ఆలయం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఆ శాసనం గండికోటలోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఆలయాలను, శిల్ప కళా సంపదను ధ్వంసం చేసిన నవాబు పాలకులు మసీదులను, మీనార్లను నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూస్తే రంగనాయకుల ఆలయం 100కి 100 పాళ్లు విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమవుతుంది. గండికోటలోని మరొక సందర్శనీయ ప్రదేశం జుమా మసీదు. మీర్ జుమ్లా జుమా మసీదును సుందరంగా నిర్మించాడు. కాలాతీత ఆకర్షణతో జుమా మసీదు ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇక్కడ గతం యొక్క ప్రతిధ్వనులు వర్తమానపు గుసగుసలతో మిళితం అవుతున్నట్లుగా అనిపిస్తది. 13వ శతాబ్దంలో నిర్మింపబడిన దేవాలయం మరియు ఆ తర్వాత నిర్మించిన మసీదు శిథిలాలు ఒకదానికొకటి పక్కపక్కనే ఉండి భిన్నత్వంలో ఏకత్వానికి అద్భుతమైన దృష్టాంతాన్ని అందిస్తాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి. గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచిఉన్నాయి. కోటలో బందిఖానా చార్మినార్ కి వెనుక వైపున మాధవరాయ దేవాలయం పక్కన ఉంది. జైలు గదులు బయటి వెలుతురు అందనంత లోతులో భూగర్భంలోకి ఉంటాయి. చెప్పాలంటే ఖైదీలకు ఈ ప్రదేశం మరో నరకం వంటిదే. ఆ రోజుల్లో ఎలాంటి నేరాలకైనా క్రూరమైన శిక్షలుండేవి. చిన్న దొంగతనానికి కాలు, చేయి తొలగించేవారు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని సమయంలోనే పునాదులే లేకుండా ఏర్పాటు చేసిన ఈ కోట నిర్మాణ శైలి మహాద్భుతంగా ఉంది. థ్రిల్ కోరుకునే మరియు సాహసికులందరి కోసం గండికోటలో అడ్వెంచర్స్ యాక్టివిటీస్ చేయటానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీలు కల్పించింది. ఇక్కడ ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, రివర్ బోటింగ్, జిప్ లైన్ యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు అనుభవజ్ఞులైన థ్రిల్ సీకర్ అయినా లేదా మొదటిసారి అడ్వెంచర్ చేసేవారైనా గండికోటలోని జిప్ లైన్ లైఫ్ టైం మరపురాని థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఇక్కడ ప్రతి రైడ్ ఒక మరపురాని గుర్తుగా ఉండిపోతుంది. మైలవరం డ్యాం వద్ద రెడ్ లోబ్స్టర్ బోటింగ్, వాటర్ టాక్సీ బోటింగ్ మరియు స్టాండప్ పెడల్ బోటింగ్ వంటి మరికొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసే వీలు ఉంది. ఈ యాక్టివిటీస్ అన్ని ఆంధ్రప్రదేశ్ టూరిజం అందిస్తుంది. సో ఫ్రెండ్స్, గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే గండికోట ఎలా ఉంది? మీ నెక్స్ట్ ట్రిప్ ప్లాన్లో గండికోటని యాడ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంటిల్ నెక్స్ట్ వీడియో, హ్యాపీ ఎక్స్ప్లోరింగ్. జై హింద్.